అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. చేనేత మగ్గం జీవిత ఆధారం, ఏదంటూ అడిగే జీవనాధారం. నడుముకు మోకు గట్టి తాడి చెట్టుకెగబాకే, మోకు ముత్తాడు అడిగే నా వాటేదని. మున్నూరు కాపులు పెరిక ముదిరాజులు, వడ్రంగి బాడిసే మంగలి కత్తెర అడిగే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. ఇలా కుమ్మరిగుండ సాకలిబండ మురికి బట్టలన్నీ మల్లె పువ్వుగా చేసే, మురికి బట్టలన్నీ మల్లె పువ్వుగా చేసే, ఉతికే సాకిరేవు అడిగే నా వాటేదని. అంటే ఆ యొక్క కుల వృత్తులు ఒక పక్క ధ్వంసం అయిపోతూ ఉంటే నీ వాటా ఏంటి అని చెప్పి ప్రకృతి మీద ఇలా ఉన్నటువంటి ముదిరాజులు కావచ్చు, చేపలు పట్టేనా మత్స్య కార్మికులు కావచ్చు, ఇలా అందరూ అడుగుతున్నారు. కానీ బీసీలు ఇక్కడ ఏమైపోతుందంటే, జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు. విభజించి పాలిస్తూ మనల తెర్లు చేస్తున్నారు, విభజిస్తూ పాలిస్తూ మనల తెర్లు చేస్తున్నారు. బలిసిన నాయకులే రాజకీయం చేస్తున్నారు. మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమై రాజ్యం సాధించాలి.